ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం మరి గారు? సహాయక సహకారాలు ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నిన్న కళ్యాణ్ గారు కూడా చెప్పారు పిఠాపురాన్ని. మరి అదే విధంగా ఇక్కడ స్లమ్స్ లో మునిగిపోయిన వాళ్ళకి అందరికీ కూడా రైసు, కందిపప్పు, నూనె, హ్మ్. కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా భోజన సదుపాయాలు కల్పిస్తున్నాం. నేను కూడా మార్నింగ్ నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాం. దగ్గర 9 గ్రామాలు తిరిగాం ఉదయం 7 గంటల నుంచి. ఓకే. ఎక్కడ చూసినా ప్రభుత్వం తరపున సపోర్ట్ చేస్తున్నాం. ఈవేళ సాయంత్రానికి కూడా మరి గేదెలకి వీటికి కూడా దానాలన్నీ కూడా కలెక్టర్ గారు పంపిస్తున్నామని చెప్పి తెలియజేశారు. హ్మ్. ఒకవైపు కలెక్టర్ గారు కూడా గట్టిగా తిరుగుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం అందరం కూడా అహర్నిశలు పనిచేస్తా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి, రైతులకి, ప్రజలకి చేయాలని ఒక ఆలోచన నిండుగా ఉంది కాబట్టి ఏ విధమైన నష్టం లేకుండా అందరికీ కూడా సపోర్టెడ్ గా ఈ గవర్నమెంట్ నష్టపరిహారం చేసే విధానంలో ఆలోచన చేస్తాం. ఓకే. కళ్యాణ్ గారు 2 రోజులు పర్యటన నేపథ్యంలో ఆయన తిరిగిన ప్రాంతాలు అవనియండి, లేకపోతే ఆయన మాట్లాడే అంశాలు ఏంటండి? చాలా ఆవేదన ఏమన్నా వ్యక్తం చేశారా? ఎందుకంటే చిన్న చిన్న ఆటిలకే ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. ప్రత్యక్షంగా ఇలా వరదల్లో చిక్కుకోవడం అన్నది నాకు తెలిసి ఆ రకంగా వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో. ఇంతకుముందు మామూలుగా వెళ్ళి ఉంటారేమో కానీ ఇంత డీప్‌గా లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి అయితే ఉండదు. ఆయన వెర్షన్ ఏంటండి? అంటే అంటే కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఆహా! ఓకే. ఏలేరు పేస్ట్ ఒకటి మనం చేయాలండి. హ్మ్. ఇది మేము ఇదివరకు తీసుకొచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు. ఆ ప్రాజెక్టు ఈ రైతులందరికి కూడా విపరీతమైన ఆర్థిక సహకారం ఉంటుంది. ఎంచేతంటే ఒక పంట పోతే దగ్గర మా దగ్గర 50,000 ఎకరం నష్టపోయింది. హ్మ్. అంచేత ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చేద్దామని చెప్పారు. అదే దీని ముందు చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం మీటింగ్ వచ్చినప్పుడు కూటమి అవ్వకముందు కూడా అది నేను తెచ్చిన ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం వచ్చి చేస్తామని ఆయన కూడా చెప్పారు. ఈ విధంగా జరిగింది. ఉప్పాడ ఎలక్షన్ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏలేరు పేస్ట్ అన్నది 100% మేము పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓకే. దాంట్లో భాగంగానే నిన్న అక్కడ రావడం అయినా, మరి అక్కడి నుంచి బోట్‌లో అవతలకి వెళ్ళడం, మరి అక్కడ బురద నేలలో కూడా ఆయన బురద అనే పబ్లిక్ కూడా అన్నా సరే అనకుండా మరి బురద నేలలో రోడ్లలో నడిసి ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడ వాళ్ళకి రేషన్ కూడా సహాయం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న మరి పవన్ కళ్యాణ్ గారి మట్టికి చాలా ఆయనకి నిజంగా చూసిన వాతావరణం చూస్తే ఆయనకి చాలా బాధ అనిపించింది. దాంతో పాటు కూడా ఆయన ప్రెస్‌కి చెప్పారు అక్కడ. హ్మ్. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్‌ని త్వరితగతిన చేయడానికి చూస్తాం. రెండవది ఇక్కడ ఈ కాలనీకి ఏదైతే ఉందో దీనికి బ్రిడ్జికి కూడా ప్లాన్ చేస్తామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి ముందు ప్రజల ముందు చెప్పడం కూడా జరిగింది. ఓకే. ఆయన కూడా ఆవేదన చెందారు. ఇంత దారుణంగా ఫ్లడ్ వస్తది అని నేను కూడా ఎప్పుడూ ఊహించలేదు. హ్మ్. అని ఆయన కూడా చాలా బాధపడడం కూడా జరిగింది. అలాగే మాకు కూడా అక్కడి నుంచి సార్ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా నన్ను కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. హ్మ్. మేము కేడర్ అందరూ టీడీపీ కేడరు, జనసేన కేడరు, బీజేపీ కేడర్ అందరూ కూడా వర్క్ చేస్తాం. సార్ ఇప్పుడు అది చూస్తుంటే నేను ఇందాక కూడా మీకు అడిగాను. వేరే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోయాం మనం. అది ఏంటి ఆ తాడుతో లాగుతున్నాడు అంత సేఫా? ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి సేఫ్ అంటే అందులో ఇంకా దానికి ఆల్టర్‌నేటివ్ లేదు సార్ ఇంకా. అవునా? ఎళ్ళాలి అనుకుంటే ఆ! మత్స్యకారులు